తెలుగు కమెంటరీ ఎందుకు అవసరమా తెలుగు కమెంటరీ అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకి ఇంగ్లీష్ కమెంటరీ తెలుసు, దాని తర్వాత హిందీ వచ్చింది, తెలుగు వచ్చింది, మలయాళం వచ్చింది, తమిళ్ వచ్చింది. బట్ తెలుగులో ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నారు, ఓవర్గా మాట్లాడుతున్నారు. ఎందుకురా అంత ఓవర్గా బిల్డప్, ఎందుకు అవసరమా, తెలుగు కమెంటరీ తీసేయండి, వరస్ట్ తెలుగు కమెంటరీ అని ఈ యొక్క స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అందరికీ నచ్చాలని రూల్ లేదుగా. ఫస్ట్ థింగ్, తెలుగు కామెంటరీ అవసరం అని క్వశ్చన్ అడిగారు కదా, దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి, తెలుగు సినిమాలు కావాలా? హిందీ సినిమాలు ఉన్నాయి, తెలుగు సినిమాలు కావాలా? ఫస్ట్ స్టార్ట్ అయిన తెలుగు సినిమా కాదుగా, ఫస్ట్ వేరే భాషలో ఎక్కడో స్టార్ట్ అయిన తర్వాత వేరే భాషల్లోకి వచ్చింది. లోకలైజేషన్ ఇస్ ద న్యూ గ్లోబలైజేషన్ అంటున్నారు. ఎక్కడ చూసినా సరే ఆ లోకలైజేషన్ వైపే వెళ్తున్నారు. అదే దారిలో స్టార్ స్పోర్ట్స్ కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం రీజనల్ లాంగ్వేజ్ వద్దామని ఫిక్స్ అయ్యారు. అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లోనే చూసామంటే నిజం, నేను ఇంగ్లీష్లోనే చూసాను. నాకు బై డిఫాల్ట్ క్రికెట్ అన్న స్పోర్ట్ ఇంగ్లీష్లోనే అర్థమవుతుంది, బికాజ్ అలా చూడడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే మొదట చూసింది ఇంగ్లీష్లో కాబట్టి. మొదట్లో తెలుగు నుంచి ఫస్ట్ నుంచి తెలుగులో చూస్తుంటే ఇంగ్లీష్ ఎందుకు అనిపించేదేమో. ఇది హిందీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2011 2010 ప్రాంతంలో స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఓన్లీ ఇంగ్లీష్, ఒక 20-30 సంవత్సరాలు అందరికి తెలిసినంత కాలం కూడా ఓన్లీ ఇంగ్లీష్. క్రికెట్ ఈజ్ ఇంగ్లీష్, ఈజ్ ఆల్వేస్ ఇంగ్లీష్. హిందీ వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు, ఎందుకు చూడాలి, బోర్ కొడుతుంది, బాగాలేదు, ఓవర్ ఎగ్జాజరేషన్, ఇవే మాటలు హిందీ కామెంటరీ కూడా అన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ కంటే కూడా హిందీ ఎక్కువ చూస్తున్నారు ఇండియాలో. అవును, అలాగే మిగతా భాషల్లో అలవాటు పడ్డారు. ఏదైనా సరే నెమ్మదిగా ముందర కష్టంగా ఉంటుంది, వేప కూడా తింటూ తీయగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అనొచ్చు జనాలు, మీరు మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అని. ఆప్షన్ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు జియో సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే చేస్తున్నానో 12-13 భాషల్లో ఉంది. మీకు ఏ భాషలో కావాలంటే దానిలో చూడొచ్చు. తెలుగు అన్న ఆప్షన్ ఇస్తున్నారు, మీకు కావాలంటే తెలుగులో చూడండి. మీరు డబ్బింగ్ సినిమా తెలుగులో చూస్తారా లేకపోతే ఒరిజినల్ ఇంగ్లీష్లో చూస్తారా, అది మీ ఇష్టం, అది ఇట్స్ అప్ టు యూ. చాలా మందికి ఇంగ్లీష్లో కామెంటరీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో అమ్మ చూసినప్పుడు మాతో పాటు మ్యాచ్ చూసేది, కొన్నిసార్లు చిరాకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేది, ఎందుకంటే మొత్తం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇంగ్లీష్ పూర్తిగా అర్థం కాని వాళ్ళు కూడా స్పోర్ట్ని అర్థం చేసుకోగలుగుతున్నారంటే దట్స్ బికాస్ తెలుగులో ఉంది. అలాగే మిగతా భాషల్లో కూడా. అందుకు తెలుగు కామెంటరీ అవసరం. ఇది ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి, 5-6 సంవత్సరాలు అయింది. ఇంకా అలవాటు అవుతుంది, వెంటనే అలవాటు కాదు. 2018లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి తెలుగు కూడా తెలియదు. 19లో ఛానల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు యాక్చువల్లీ తెలుగు కమెంటరీ అందరికీ బయటకు తెలిసింది బికాస్ ఆఫ్ దట్. వాళ్ళు ట్రోల్ చేసుకొని ఏంట్రా ఇది, ఈ తెలుగు కమెంటరీ ఏంట్రా ఎలా ఉంది అని చెప్పేసి అలాగే బయటకు వచ్చింది. అలానే స్టార్ట్ అవుతుంది. దేనికైనా ముందట వ్యతిరేకత ఉంటుంది, వెంటనే యాక్సెప్ట్ చేయడం అంటూ జరగదు. ఏ కొత్త విషయమైనా సరే చేంజ్కి ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది పెద్ద చేంజ్, బికాజ్ స్పోర్ట్ చూడడం అలవాటు ఇంగ్లీష్లో, సడన్గా మీరు భాష మార్చేసి తెలుగులో అంటే ఎవరికి ఎక్కలేదు. ఇప్పటికి కూడా సగం మంది పైగా ఎక్కదేమో, బట్ చూసేవాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, క్రికెట్ని ఇప్పుడు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. నాకు తెలిసి చాలామంది నాకు మెసేజ్ చేసేవాళ్ళు, నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే అంటే, అన్న మా ఇంట్లో మా అమ్మమ్మ నాయనమ్మ కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు తెలుగు కామెంటరీ వింటూ, నాకు చాలు, ఐ మోర్ దెన్ హ్యాపీ విత్ దట్. మిగతా వాళ్ళ కరెక్ట్, వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు యూజువల్గా వాళ్ళు ఉండి సీరియల్స్ మాత్రమే చూస్తాం, సినిమాలు మాత్రమే చూస్తాం అనే వాళ్ళు ఇప్పుడు క్రికెట్ కూడా చూస్తున్నారు. ఎందుకు, మొదట్లో అర్థమయ్యేది కాదు ఏం జరుగుతుందో. ఇప్పుడు వాళ్ళు కొంచెం అర్థమయ్యే భాషలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా కూడా ఎక్కువ శాతం తెలుగులో ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. దానికి తెలుగు ఐ థింక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓవర్ ఎగ్జాజరేషన్ అంటే తెలుగు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు ఒకేలా ఉంటాయా? ఉండవు. ఇక తెలుగు సినిమాలో ఉన్న మాస్ ఎలివేషన్లు వేరే చోట ఉంటుందా? ఉండదు. అంతగా ఏ రీజన్, ఏ ప్రాంతానికి చెందిన స్పెషాలిటీ, యూనిక్నెస్ ఆ ప్రాంతానికి ఉంటుంది. ఇక్కడ జనాలు దేనికి కనెక్ట్ అవుతారని చూస్తారు. కామెంటరీలో కూడా బేసిక్గా మెజారిటీ ఆడియన్స్కి ఏం నచ్చచ్చు అన్న ఒక గెస్ గ్యారంటీగా ఇదే. ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు కూడా ఎందుకు నేను కన్సిస్టెంట్గా సినిమా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, త్రూఅవుట్ తింటూ అదే ఇస్తాను. ఎందుకంటే సినిమా క్రికెట్ రెండూ అన్ని రీజన్స్ని, బ్యారియర్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది కదా. అండ్ ఎక్కువగా సినిమా క్రికెట్ రెండింటిని ఫాలో అవుతాం మన కంట్రీలో. సో సినిమాలో కూడా ఈ ఓవర్ ఎగ్జాజరేషన్స్ ఉంటాయి, నార్మల్గా సాఫ్గా గెలిపే సినిమాలు కూడా ఉంటాయి. దేని ఆడియన్స్ దానికి ఉంది. ఐ థింక్ దీనికి కూడా ఇప్పుడు అందరు కామెంటేటర్స్ ఒకేలా చేయరు, అందరు ఎలివేషన్ మాత్రం ఇవ్వరు. కొంతమంది నార్మల్గా పద్ధతిగా చాలా సాఫీగా మాట్లాడతారు, కొంతమంది కాస్త మసాలా యాడ్ చేస్తారు. అన్నీ కలిస్తేనే కదా కూర బాగుండేది. కరెక్టే, కానీ